ప్రాక్టీస్ చేయండి. ఆ సక్సెస్ రేట్ బట్టి మీరే తెలుస్తది. మీరు ఇంట్రాడే చేయాలనా, స్వింగ్ ట్రేడింగ్ చేయాలా అనేది తెలుస్తుంటది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? స్టార్ట్ చేయాలా? కనిపిస్తుందా మీది? ఇది కనిపిస్తుంది. వర్టికల్ ఏది వర్టికల్ ప్లాటింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను మేజర్గా యూజ్ చేసేది, నాకు ఎక్కువ సక్సెస్ అనిపించింది ఈ పాయింట్ ఫిగర్ చార్ట్ అన్నట్టు. ఇది మీకు క్యాండిల్ స్టిక్స్ లాగానే ఇది ఓల్డెస్ట్ వెస్టర్న్ మెథడ్. ఇది యూఎస్లో చార్లెస్ డవ్ అనేది ఓల్డెస్ట్ వాళ్ళు వాడేటోళ్ళు, చాలా పాత చార్టింగ్ మెథడ్ ఇది. దీంట్లో బ్యూటీ ఏంటంటే మనకు ప్రైస్ మాత్రమే ఉంటుంది, దీంట్లో టైం ఉండదు. ఇందులో మీకు రెండే రెండు ఉంటుంది. మీకు క్యాండిల్ స్టిక్స్లో వస్తే చాలా మంది క్యాండిల్స్ వాటిలకు ఒక 40-50 రకాల క్యాండిల్స్ ఉంటాయి. ఇందులో బ్యూటీ ఏంటంటే పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ల మీకు రెండే రెండు ఉంటుంది. ఒకటి ఎక్స్ ఉంటుంది, ఒకటి ఓ ఉంటుంది. అది ప్లాటింగ్ కూడా వర్టికల్ ప్లాటింగ్, అంటే ఇట్లా పైకి వెళ్ళింది చూసినావా, ఇది వర్టికల్. ఇది కిందికి వస్తుంది చూసినావా, పుల్ బ్యాక్ అంటారు దీన్ని. టెక్నిక్ నేను కొన్ని టెర్మినాలజీ టెక్నికల్ వాడుతుంటాను, అది మీరు అట్లనే గుర్తుపెట్టుకోవాలి. పుల్ బ్యాక్ అంటే కొంచెం కరెక్షన్ కిందికి వస్తుంది, అప్ అయిందంటే పైకి వెళ్తుంది. చార్ట్ పేరు ఏంటిదన్న? పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్. ఇది ఉంది చూసినా, పిఎన్ఎఫ్ చార్ట్ ఉంది చూసినా, పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ అది. సో నేను మీకు పోస్ట్ చేస్తుంటా కదా, దాంట్లో అల్లనే 70% ఇదే ఉంటుంది. ఇదంటే నీకు ఫస్ట్ గ్రాఫ్ మీద ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇందులో రెండే రెండు ఉంటాయని చెప్పినగా, ఒకటి ఎక్స్ ఉంటుంది, ఒకటి ఓ ఉంటుంది. సో ఎక్స్ అనేది ఏంటంటే ప్రైస్ పెరుగుతుంటే ఎక్స్ ప్లాట్ అవుతూనే ఉంటుంది, అంటే ప్లాట్ అంటే చార్ట్ పైన ప్రింట్ అవుతుంది. ఓ అంటే ఫుల్ బ్యాక్, అంటే కొద్దిగా 100 రూపాయల నుంచి 90 రూపాయలకి వచ్చింది అనుకో, ఓ వస్తుంటుంది. రెండే రెండు ఉంటాయి ఇలా పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ల. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఈ ప్రైస్ ఈ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్లో చూడండి 1000, 10, 20 అట్లా 10 రూపీస్తోని 1100 దాకా ఉంది కదా. ఇది ప్రైస్ పెరిగే కొద్ది చూడండి ఎక్స్ వచ్చినాయి. మీకు నేను చార్ట్ చూపిస్తుంటే అది ఎక్స్ లా కనపడలే కదా, ఇక్కడ చూడండి ఇది ఎక్సే ఇది. సో ప్రైస్ పెరిగే కొద్దీ ఎక్స్ అవుతుంది. ఇక్కడ చూడండి అప్ అని చెప్పింది కదా, పైకి వెళ్ళినప్పుడు ఎక్స్ ప్లాట్ అయింది, డౌన్ అయినప్పుడు ఓ వచ్చింది. ఈ రెండే రెండు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ఉంటుంది. సో మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. స్టార్టింగ్లో మీరు మంచిగా ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసుకోరు అనుకోండి, మీకు సక్సెస్ ఎక్కువ ఉంటుంది. అందులో క్యాండిల్ స్టిక్స్ కంటే ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ టైం ఉండదని చెప్పిన కదా, ఇప్పుడు మీ క్యాండిల్ స్టిక్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే క్యాండిల్ ఏమవుతుంది తెలుసా, ఒక క్యాండిల్ వచ్చేసి ఒక డే క్యాండిల్ అనుకోండి. ఎగ్జాంపుల్ నేను ఇది చూపిస్తాను, ఇది హైకెనసి. ఈ క్యాండిల్ ఉంది కదా, ఇది 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కొక్కటి. ఇప్పుడు నేను డే పెట్టిన అనుకోండి, ఇది డే క్యాండిల్, ఇది ఒక డే, ఇగో ఇది 3rd ఫిబ్రవరి, ఇది ఒక డే, ఇది ఒక డే. ఇట్లా అంటే డే మనము ఎంత టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఆ క్యాండిల్ అంత ప్లాట్ అవుతుంది. ఇప్పుడు నేను 15 మినిట్స్ పెట్టిన కాబట్టి 15, 1 అవర్ పెడితే ఒక్కొక్క క్యాండిల్ 1 అవర్. అంటే ఇందులో టైం ఉంది కదా, ఇందులో టైం ఉండదు. పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ టైం ఉండదు. మీకు కనిపిస్తుందా? మరి ఏ బేస్ చూపిస్తా అన్నది జస్ట్ ప్రైస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ పీపీటీ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్ ఉంది కదా, ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ లో ప్రైస్ హై ప్రైస్ ఉంది, డేట్ ఉంది కదా. ఇక్కడ చూడండి ప్రైస్ లో డేట్ వచ్చేసి 5th ఏప్రిల్ 2025 ఈ లో డేటు. హై డేట్ చూడండి 15th ఏప్రిల్. అంటే 10 రోజులు ఇది ఒకటే కాలం. అంటే ప్రైస్ పెరిగిన కొద్దీ ఎక్స్ ప్లాట్ అయింది. ఇది రివర్సల్ వచ్చేంత వరకు, ఈ ఓ వచ్చేంత వరకు ఈ 10 రోజులు ఒకటే కాలంలో వర్టికల్గా ప్లాట్ అయింది. అందుకని ఇందులో టైం లేదన్న, ఇది టైమ్లెస్ చార్ట్స్ అంటారు దీన్ని. మీకు క్యాండిల్ స్టిక్స్లో చూసే వరకు ఏమైంది, నేను 15 మినిట్స్ పెట్టుకుంటే అది 15 మినిట్సే చూపిస్తుంది. ఇది 1 డే పెట్టుకుంటే 1 డేనే చూపిస్తుంది. ఇవన్నీ ఇది 1 డే. ఇది ఫిబ్రవరి 2026. ఇక్కడ కింద చూడండి టైం, నేను ఇట్లా కర్సర్ ప్లేస్ చేసిన తర్వాత కనిపిస్తుందా కింద?
కనిపిస్తుందా? కనిపిస్తుంది బ్రో బాటమ్ ఆ, ఆఫ్ ద స్క్రీన్. ఇది 4 ఉంది ఇష్టం 4 తర్వాత నేను పక్క 5th అంటే నేను డైలీ క్యాండిల్ పెట్టిన కాబట్టి ఇందులో టైం ఏంది ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 1 డే ఇది నేను 15 మినిట్స్ పెడుతున్నా ఇంట్రాడేలా ఇది ఒక్కొక్క క్యాండిల్ 15 మినిట్స్ అంటే ఇందులో టైం ఉంది కదా మీకు ఇందులో టైం లేదు అందుకని దీన్ని టైమ్లెస్ చార్ట్స్ అంటారు ఇది ఒక్కటే మీకు ఎంతవరకు ప్లాట్ అయింది 10 రోజులు ఇది ఒక్కటే వర్టికల్గా ప్లాట్ అయింది అంటే ప్రైస్ పెరిగిన కొద్దీ ఇది ఎక్స్ పైకి వెళ్తూనే ఉంటుంది జస్ట్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఓ వస్తుంది ఈ రెండు కనిపిస్తాయి మీకు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లా ఇది పెరిగింది కాబట్టి ఎక్స్ వచ్చింది మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది కొంచెం పెరిగింది పుల్ బ్యాక్ పెరిగింది పుల్ బ్యాక్ ఇది పెరిగింది పుల్ బ్యాక్ సో ఇవి రెండే వస్తుంది ఇక్కడ మీకు చూడండి లో ప్రైస్ 95 రూపాయల నుంచి 95 రూపీస్ నుంచి 110కి వెళ్ళింది ఇది 95 టు 110లా 10 డేస్ పట్టింది అందుకనే బ్యూటీ అన్నట్టు ఇది టైం ఉండదు దీంట్లో ప్రైస్ ఒక్కటే ఉంటుంది లైవ్ లో ఉంటుందన్న డే సేమ్ లైవ్ లో కూడా అంతే సేమ్ లైవ్ లో కూడా మీకు సేమ్ అట్లా ఉంటుంది ఏదైనా చార్ట్ చెప్పు ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా ఓకే ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా ఇక్కడ చూడండి ఇది మీకు డైలీ 1 minute to 15 minutes ఉంది కదా ఇక్కడ కనిపిస్తుందా కనిపిస్తుంది ఇది నేను డైలీ పెట్టిన అనుకోండి ఇది పర్సంటేజ్గా చూస్తుంది ఇది బ్యూటీ ఏంటంటే ప్రైస్ నువ్వు ఎంతైతే పర్సంటేజ్ పెడతావో ఆ పర్సంటేజ్ వచ్చినప్పుడే నీకు ఓ కానీ ఎక్స్ కానీ ప్లాట్ అవుతుంది ఇక్కడ నేను ఇది సెట్టింగ్స్ ట్యాబ్ ఓపెన్ చేసిన అనుకోండి ఇది 1%, 2%, 3% అనేది బాక్స్ అంటారు దీన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బాక్స్ సైజ్ అంటారు ఇవన్నీ ఒక బాక్స్ ఇది ఓ అనేది ఒక బాక్స్ ఎక్స్ అనేది ఒక బాక్స్ ఈ బాక్స్ అనేది నువ్వు ఎంత పర్సంటేజ్ సెట్ చేస్తే అంత పర్సెంట్తోనే ప్లాట్ అవుతుంది చార్ట్ పైన సో ఇది డైలీ కాబట్టి ఈ ప్రైస్ ఉన్నంత వరకు డైలీలో బేరిష్ కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి డౌన్ ట్రెండ్ పడుతూనే ఉంది కదా ఇది డైలీ ఇది ఇగో ఎక్కువ మీకు ఓ కనబడ్డాయి అంటే డౌన్ అయినప్పుడు ఏమొస్తుందని చెప్పిన ఓ వస్తుంది జస్ట్ చార్ట్ పైన ఎక్కువ ఏం కనిపిస్తుంది ఓ వస్తుంది ఇది డైలీ నువ్వు 60 minutes పెట్టినావు అనుకో 60 minutes ఇది ఉంటుంది సో దీనికి నేను ఏం చేసిన అంటే డైలీకి ఇది లార్జ్ క్యాప్ కదా ఓకే నేను లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అవన్నీ చెప్పాలి మీకు వేరియేషన్స్ ఇది పెద్ద స్టాక్ కాబట్టి లార్జ్ క్యాప్ అని చెప్పిన నేను అది మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి చెప్తాను నేను అంటే ఆ సెగ్మెంట్స్ ఎట్లా డివైడ్ చేసారు సెన్సెక్స్ నిఫ్టీ వాళ్ళు నేను చెప్తాను లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అనేది సో ఇక్కడ రెండు మీరు గుర్తుపెట్టుకోరు ఈ ఎక్స్ కాలం అనేది మీకు ప్రైస్ పెరుగుతూ వస్తుంది ఓ కాలం అనేది పుల్ బ్యాక్ వస్తుంది దీన్ని మనం పర్సంటేజ్ పెడతాం మీ క్యాండిల్ స్టిక్స్లో పర్సంటేజ్ ఉండదు ప్రైస్ పెరిగిన కొద్ది విక్స్ వస్తాయి నేను చూపిస్తాను క్యాండిల్ స్టిక్స్ కూడా ప్రైస్ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి ఈ రెండు టైం ఫ్రేమ్ నేను చెప్తాను ఇది చూసారా యాంకర్ కాలం అంటారు నేను లాస్ట్ టైం నేను ఒక కాల్ ఇచ్చిన యాంకర్ కాలం వచ్చింది యాంకర్ కాలం మనము 215 నుంచి జస్ట్ 30 minutesలో 32 పాయింట్స్ తీసుకొచ్చినా కదా ఈ సింగిల్గా యాంకర్ కాలం అంటే 15x ఉంటాయి ఇవన్నీ కలిపితే ఒక్కొక్క బాక్స్ 15 అన్నట్టు ఎక్స్ఎక్స్ ఉందిగా లాస్ట్ కాలంలో టైం అన్నారు కన్నా అంటే టైం అంటే మీరు ఎలా అన్నారు ఇందులో టైం ఒకటి మెన్షన్ చేశారు కదా టైం అండ్ పర్సంటేజ్ సో అది ఏ బేస్ మీద అంటే మీరు చెప్పేది ఇక్కడ మన డైలీ దాంట్లో అనుకున్నారా డే చార్ట్ టైమింగ్ ఇందులో డైలీ పెట్టాను కదా ఇక్కడ 0.25% పెట్టండి ఇక్కడ చూడండి ఓకే 0.25% ఇంటూ రివర్సల్ బాక్స్ సైజ్ లో 0.25 పెట్టారు అదే కదా అది లార్జ్ క్యాప్ కాబట్టి పెట్టిన మిడ్ క్యాప్ ఏదైనా స్టాక్ తీసుకోండి చిన్న స్టాక్ సో మనకి అట్లా సెట్టింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ప్యాటర్న్ వస్తుంది అంటే మూమెంటం ఎక్కువ ఉందిగా ఇప్పుడు నేను ఇది స్మాల్ క్యాప్ కదా ఇది 1% పెడుతున్నా ఇక 1% ఇట్లుంటుంది ఇక నేను చేంజ్ చేసిన చూడండి 1% ఇది డైలీ 1% పెరిగితేనే ఇది మీకు ఎక్స్ప్లాట్ అవుతుంది ఇక